ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. వారు, నేను ఈరోజు ఇంత సంపాదించాను, ఈ మనోరథాన్ని నెరవేర్చుకుంటాను, నా వద్ద ప్రస్తుతం ఇంత ధనముంది, అది ఇంత ఎక్కువైపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఈ శత్రువు నా ద్వారా చంపబడ్డాడు, ఇతర శత్రువులను కూడా చంపుతాను. నేనే ఈశ్వరుణ్ణి, ఐశ్వర్యాలను అనుభవించేవాడిని, నేనే సిద్ధులతో యుక్తమైన వాడిని, బలవంతుణ్ణి, సుఖాలతో కూడి ఉన్నవాణ్ణి అనుకుంటూ ఉంటారు. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. నేనే ధనవంతుణ్ణి, పెద్ద కుటుంబం గలవాడిని, నాతో సమానంగా ఇంకెవరున్నారు? నేను యజ్ఞం చేస్తాను, నేను దానం చేస్తాను, నాకు ఆనందం కలుగుతుంది. ఈ ప్రకారంగా అజ్ఞానం చేవారు విశేషంగా మోహితులై ఉంటారు. యజ్ఞదానాలు కూడా అజ్ఞానమేనా? దీనిని గురించి 17వ శ్లోకంలో స్పష్టం చేశాడు. ఇంతటితో వారు ఆగరు. అంతేకాక అనేక భ్రాంతులకు గురవుతారు. దీనిని గురించంటాడు, చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. వారు అంతిమ శ్వాస వరకు అనంతమైన చింతలతో ఉంటారు. విషయాలను అనుభవించడంలో తత్పరులైనటువంటి వారు ఇంతే ఆనందం అంటే అలా అనుకుంటూ ఉంటారు. వారనుకునేదేమిటంటే, ఎంత వీలైతే అంత అనుభవించు, ఇంతకు మించి ఇంకేమీ లేదు అని. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. ఆశ అనే వందలాది ఉరిత్రాలతో బంధించబడి ఉన్నవారు కామక్రోధ పరాయణులై విషయాలను అనుభవించడానికై అన్యాయంగా ధనం మొదలైన చాలా పదార్థాలను కూడబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ధనం కోసమై రాత్రింబవళ్లు వారు అసామాజికమైన పనులు చేస్తూ ఉంటారు. ఇంకా ఇలా అంటాడు, నిర్మాణమోహాజిత సంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. సమర్పణ భావంచే ఎవరి మోహం మరియు మానము వినష్టమైపోయాయో, ఆసక్తి రూపమైన సంగదోషాన్ని ఎవరైతే గెలిచాడో, అధ్యాత్మనిత్య పరమాత్మని స్వరూపంలో ఎవరైతే నిరంతరం స్థితుడై ఉంటాడో, ఎవరి కోరికలైతే నివృత్తమైపోయాయో మరియు సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుంచి విముక్తుడైనాడో,
అట్టి జ్ఞాని ఆ అవినశ్వర పరమపదాన్ని పొందుతాడు. ఈ దశకు చేరుకోనంత వరకు సంసార వృక్షం నరకబడదు. ఇక్కడి వరకు వైరాగ్యం యొక్క అవసరం ఉంటుంది. దేనినైతే పొందుతారో ఆ పరమపదం యొక్క స్వరూపం ఏమిటి?